ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి తనకు ఇచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని స్వామిని కోరుకున్నానని, వివక్షత లేని రాష్ట్రంగా దేశ చరిత్రలో ఉండేటట్లు కృషి చేస్తానని, విద్య వైద్యంతో పాటు అందరికీ సామాజిక న్యాయం అందించడమే బాధ్యతగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ అన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఓకే ఓకే సార్. లెఫ్ట్కి రైట్కి కాదు, శాస్త్రి గెస్ట్ హౌస్. ఈరోజు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, ఆయనకి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం ఏదైతే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారో దాన్ని పరిపూర్ణంగా నిర్వహించడానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి P4 విధానం ద్వారా మంచి మేలు జరగాలని, వివక్షత లేని రాష్ట్రంగా దేశ చరిత్రలో ఉండే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా అన్నింటిలో విద్య వైద్యంలో వెనకబడి ఉన్నారో వారందరికీ సామాజిక న్యాయం, దాంతోపాటు అందరికీ కూడా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ కూడా త్వరలోనే తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరుగుతుంది. ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాం.